ఏమో అల్లుడు అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పట్టు, వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గాని ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గాని ప్రయత్నం చేయకు. రెండు పూర్తిగా తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అయ్యో అమ్మా, ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది. నీ డౌట్ ఎక్కడికి పోదు. కానీ నా సీరియల్ మళ్ళీ రాదు. ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. అబ్బా కారమే. ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రథం కుక్క కరవడానికి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. ఈయనొకడు. హేమా హేమా. రండి నాన్న. ఏం అల్లుడు గారు బాగున్నారా? రండి మామగారు కూర్చోండి. నాన్న టిఫిన్ తింటారా? వద్దమ్మా, ఒక కప్పు కాఫీ పట్టరా. అలాగే. ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు? లేదే, 1 ఇంచు పెరిగానే. నేను అన్నది అది కాదు. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు 10,000 సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని. మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు. మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమైనా ఫీల్ అయ్యానా? ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు, అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్లు చిన్నోడు. తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్ల పాలైనా ఇస్తుంది. రేయ్ అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా? అదే ముక్కుపుడం కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేటట్టు అడుగుతావా? ఏత్తావా అని. అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. ఇది టైం ఎంత అయింది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా. చెయ్యి చూపించి అడగాల? ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా? కుయ్యా. నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? చిత్తంద్రా బాబు. మావా ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్ది మావా. అంతలో 2 పీకుతాం. అంతేనేటవా? అంతే. రే నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్. నువ్వు తాగినా తాగుతావు. వాడు చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్ ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఎప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది.
డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం ఏయ్, రేయ్, 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 అదిగో, అదిగో. చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. అంతే నటించింది చాలు. నువ్వు కూడా వాడితో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా నన్ను- అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు. ఏంటిది? ఇక మీద మేమే కాదు, మామయ్య కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటలుడు ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? షష్, తప్పు. స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పు తప్పు తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్ళరు, అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు. ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో, ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే, ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు, అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా. 5 ఏళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్ గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదన్నాను, అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా? నేనన్నది ఏంటంటే, వద్దు, హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ అ మినిట్. మ్, ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్య, అంతా నీ దయ. మావా. స్వామియే శరణమయ్యప్ప. చాలా మ్. ఏమిటండి, మీ రెండో వాడు శబరిమలే వెళ్ళాడా? ఆహా, పర్వాలేదే. చూడండి బావగారు, మీకు విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా. మీ వాడు ఎప్పుడు చూసినా పీటర్ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్కలు పక్కపక్కలు. అదేమిటి బావగారు, వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ వాడు ఆ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి. ఏదో బావగారు కదా అని చెబుతున్నాను, జాగ్రత్త పడండి. మా అల్లుడు కూడా ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పేస్తాను. అమ్మాయి పేరు మంజుల, బిఎస్సి వరకు చదువుకుంది. లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటారా, కోటీశ్వర్లు బిడ్డ, ఒక్కగానొక్క కూతురు. మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మాయి చాలా బాగుంది కదండి, అందంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో. వాడిని అడగడం ఎందుకు నానా? మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు. అమ్మాయి లక్షణంగానే ఉంది. ఓ పని చేయండి, ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి, శుభం, వెళ్ళొస్తానండి. రే, కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు. యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా. హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారు లాంటి షకీలాని గుద్దేశావు. షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం.
అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అవును అయింది. సార్. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. అయ్ బాబోయ్. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు అవును నొక్కేస్తారు. సార్. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురుగారు, ముందు ఈ పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. Glad to meet you. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ మీకు? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. రే ఏంట్రా చేతిలో? ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్. ఏదిటి? రే ఏంట్రా ఈ మార్కులు అన్ని 9లు 10లు? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా? అన్ని 80లు 90లు. నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నాలాగా పైకి రావాలని కోరుకోండి. వెళ్ళి మీ నాన్నకి చూపించండి. డాడీ, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి. ఏంట్రా ఈ మార్కులు 8లు 9లు? ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్నలాగా ఎందుకు పనికిలాకుండా పోతారు? ఏం చేయమంటారు డాడీ? ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు. సరే, ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను, బుద్ధిగా చదువుకోండి. ఈ పెన్ ఒకటి రాసి చావదు, దీన్ని మార్చేయాలి. అన్నయ్య, ఏంట్రా? క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి, ఒక 500 ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను. నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కొచ్చావనుకుంటాడా? బేవర్స్ గాడమని తెలుసుగా, ఊరికే వెళ్ళి చేయి కలుపు, అదే ఎక్కువ. ఒట్టి చేత్తో వెళ్తే నాకు అవమానంగా ఉండదు? పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు, ఇది మాత్రం నీకు అవమానంగా లేదా? పోరా. పెన్ను మార్చుకోవటం కాదు, ముందు నీ క్యారెక్టర్ మార్చుకో. ఆ? ఏంటంత పగలబడి నవ్వుకుంటున్నారు? ఏం లేదు నాన్న, అదేదో నాకు చెప్తే నేను నవ్వుతానుగా. మేము పెళ్లికి వెళ్ళామా, అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా హోల్ తెలుగు మాస్టర్ అని. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీరు ఎవరు? మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్. నేను అశోక్, ఇది జూలీ. ఓహో మీరా, బాగున్నారా? బాగున్నాం సార్. ఉంటావమ్మా. ఇందులో అంత నవ్వడానికి ఏముందమ్మా? చెప్తాను. మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి? అవునండి. పెళ్లి కూతురు తండ్రి కూడా మాకు తెలుసండి. మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం. చాలా మంచి మనిషి. ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది. ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి? ఇప్పుడే డైనింగ్ హాల్లో. ఎక్కడ చూసారు? డైనింగ్ హాల్లో. అప్పుడు ఏమైంది? ఆవిడని తీసుకెళ్లి చూపించావా? ఒకటే గొడవ. ఆ బండావిడే మా మాస్టర్ గారు పెళ్ళం. మరి ఆ సరసాలాడిన అమ్మాయి ఎవరు? ఆ ఇంటి పని మనిషి. తర్వాత Your bill, sir.
రే దొరికేసేవరా పరిస్థితి మర్చిపోయాను. అయ్యి బాబాయ్ దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి అంతే కదా. ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? రేయ్, అక్కడికి ఐడియా రా. చెప్తూనే ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్మో, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఛే, దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్ ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా. రెండు కలిపి 500 రూపీస్. ఇక్కడ కూడా ఖాళీ లేదా? రే అన్ని ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి రా. కాలు పక్కన పెట్టినా. ఏంటి అలా చూస్తున్నారు? మొన్న ఎండి చేపల పులుసు సూపర్గా ఉంటది, తింటారా? సిగరెటా? ఎస్. తిరుగులు పోయావా? సారీ. రేయ్, టీటీ వస్తున్నాడు. టికెట్. చెప్తాను రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను. కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మే, పని పాటలేని ఎదవ్వే. చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతండ్రి రే, ప్లేస్ లేదు ఏం లేదు. గోడ కుర్చేసి కూర్చో. బాబు, స్టేషన్ వచ్చింది, దిగవా? రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రే, మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా.
రేపు పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అలాగేరా దా. ఇంకా రాడేంట్రా? పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. బాబు ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకున్న మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా. అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే. నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలిసిపోయింది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేట్లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్ళి ఏర్పాట్లే. సరే కానీ ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఈ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? హే, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలే ఓ జిడ్డు. ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే. నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి. ఏవి తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను. కొంచెం లమసయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, నాకు వాక్మన్ కొనివ్వమని 4 నుంచి అడుగుతున్నాను. కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతారు నువ్వు. ఇదిగో డబ్బులు. రే బస్సు వచ్చేసింది. రా రా రా. హలో హలో మిస్. హలో. ఏమండి, చేయి లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరస అయినా నాకొద్దు, అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన 2 కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికైనా వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రానులే, నువ్వే వెళ్ళరా. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి.
నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా, చూడముచ్చటగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా అంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా? కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది, ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం, లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోవన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా, నన్నే మెడపట్టి గెట్టమంటారా? అమ్మో బతికిపోయాం, పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోక్ అయిపోయావరా? ప్లీజ్ నన్ను కంపచేయకుమా, నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out, I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? అందరూ వెయిట్ చేస్తున్నారు, అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఇంకెందుకు బాబు లేటు, కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అయిపోయింది. అబ్బా జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి. పదా. లేటుగా రావటం ఇప్పుడేమో హడావిడి. రా, క్యాండిల్ వెలిగించు. కమా. ఆ ముఖ్యమైన విఐపి ఈవిడేనా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అశోక్, హ్యాపీ బర్త్డే టు యు. నందిని, come on. Yeah, have a piece. అశోక్ పద, అక్కడ ఓ వీళ్ళు కూడా వచ్చేసారా? Come on. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ! సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం. లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది? సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా. అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం.
నో నో నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు, వస్తాను. అయ్యయ్యో నేను ఒక దాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ స్టైల్ ఏంటో అడగలేదు. నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డి పోచలా తీసి పడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసి అడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది, నిశ్చితార్థంతోనే ఆపేద్దాం. జూలీ, జూలీ, జూలీ. ప్రియమైన అశోక్, ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకేం అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే
వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాల మీ ఫ్రెండ్షిప్ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట. అతనికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే. నీ చెల్లెలు అశోక్నే ప్రేమించిందిట. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఏడ్చింది. ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా? వస్తారని అనుకుంటున్నాను. ఏ నందు, మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొట్టివి రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా, ఎక్కడికి? నువ్వు రా, నీ చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్ని ఇస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. అది. ఆహా, కాసేపు పెట్టి. మీ తమ్ముడికి నిన్నగాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి.
పెళ్ళం అంటే నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. హలో, నా ఒంటి మీద మచ్చుందా? లేదు. లేదు కదా. మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. సింగ్ 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 సింగ్. చూశారు కదా, ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5,000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్ళికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని. రండి. వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మాయి తొందర పెడుతోంది. ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ తప్పు తప్పే. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు, కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడే ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా.
నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ ఆ, అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా రండి, తీసుకో. రైస్. ఓ ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా? ఒరేయ్, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరేయ్, మనిషి అని కూడా ఎవడో తినరా. ఛీ, 2 నిమిషాల్లో వంటలంట, ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది? వాళ్ళ నీకు కొంచెమైనా మేనస్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది, అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి, 4 రకాల వంటలతో అన్నం పెడతాను, మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని. అక్కడ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు. వాడిని నేను చెప్పింది, నువ్వు ఎట్లా కొడతావో ఏమో, 6 నెలల దాకా మళ్ళీ బెడ్ నుంచి లేవకూడదు. ఓకే. ఒరే ఒరే, ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నాడు రా. పర్లేదు రాని, చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? రేయ్, కొడతానికి వచ్చినోడు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుట్టు. నేను ఇంతలా కొడుతున్నాను, నువ్వు మనిషివా పశువా? చీమ కుట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టేవా? అవును. ఓహో, అలాగా. రేయ్, ఏంట్రా ఇది? వాడు నువ్వు చిత్త గుర్తుంటే చలనం లేకుండా కూర్చున్నావు. నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు, ఆయన దగ్గర బోల్డని దివ్యశక్తులు ఉన్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా? రేయ్, నీ పని అయిపోయింది, వెళ్ళిపో. పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను. దగ్గర నిన్ను ఎవరన్నా కుట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబక జుంబక జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు, ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా.
పద బయట ఎవరి మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగో. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆపి లాగే ఒకటి పీకు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు. అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో. సరే. ఆ? జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. ఎరా రాస్కల్, నన్ను కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా? కావాలంటే నువ్వు కుట్టుకోవా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. ఏంటయ్యా కొడితే నేను పెడతాను, నొప్పి పుడుతుంది. నొప్పి పెట్టకూడదే. మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా? ఏది మళ్ళీ చెప్పు. జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. కరెక్టేనే. నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా, కొట్టక ముందు చెప్పావా? అది గుర్తులేదు. కరెక్ట్ గా నేను కొడుతున్నప్పుడే చెప్పాలి. వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకో. వెళ్తున్నాలే. జుంబారే జుంబకుజా. పంజా కొట్టు బాని. ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవా. జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా.